గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. మనం ముందు వీడియోలో కన్యా రాశిలో జన్మించిన స్త్రీల స్వభావం, పురుషుల స్వభావం ఇద్దరివి కలిపి చెప్పుకున్నాం. అయితే ఈ వీడియోలో ప్రత్యేకించి కన్యా రాశిలో జన్మించిన స్త్రీల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఎలాంటి వారిని భర్తగా రావాలని కోరుకుంటారు, జీవితంలో ఏ వయసులో స్థిరపడతారు, అలాగే వీరు ధరించవలసిన రుద్రాక్ష ఏంటి, రత్నం ఏంటి, ఎటువంటి వస్తువులను దానంగా ఇవ్వాలి అనే అంశాలను స్పష్టంగా వివరిస్తాను. కన్యా రాశి అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని అన్ని పాదాల వారు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా ఈ కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి చిహ్నాన్ని కనుక మీరు గమనిస్తే ఒక కన్య ఒక చేతితో వడ్ల కంకెను, ఇంకొక చేతితో అగ్నిని అంటే మంటను పట్టుకుని నుంచున్నట్లుగా ఉంటుంది. అంటే దాని తాత్పర్యం ఈ రాశి యొక్క పేరులాగానే ఈ జోడియాక్లో జన్మించిన అమ్మాయిలు కూడా ఒక కన్యకు ఏవైతే లక్షణాలు, రూపురేఖలు ఉంటాయో అలా ఉంటారు. చక్కటి ముఖవచ్చస్సు, తేజోవంతమైన కళ్ళు, మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. వయసు వచ్చినా కనబడదు అని చెప్పవచ్చు. అంటే కొంతమందిని చూస్తూ ఉంటాం, వారి పిల్లలకు అమ్మలా కాకుండా అక్కలా ఉంటారు. అలాంటి వారిలో కన్యా రాశి వారు కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు. ఒక 40 సంవత్సరాలు వచ్చినా సరే 32, 33 అనుకుంటాం. అలా వీరి ముఖం యవ్వనంగా కనబడుతూ ఉంటుంది, యంగ్గా కనిపిస్తారు. వీరిలో ఉన్న ఇంకో గొప్ప గుణం ఏంటంటే మాటలతోనే అందరినీ ఆకర్షించుకుంటారు, తీయగా మాట్లాడతారు, ఆకట్టుకునే గుణం అని చెప్పవచ్చు. అందరితో ఇట్టే కలిసిపోయే స్వభావం. అందుకే వీరికి శత్రువుల కన్నా కూడా మిత్రులు ఎక్కువ. అందరూ నా వాళ్ళే అనుకుంటారు, కానీ కనపడని స్వార్థం కూడా వీరిలో మనం గమనించవచ్చు. ఏదైనా విషయం చెప్పాలన్నా చాలా స్మూత్గా, సాఫ్ట్గా, ఎవ్వరూ నొచ్చుకోకుండా చెప్తారు. ఒక రకంగా చెప్పాలంటే చెడు వార్తని కూడా ఏమీ అవ్వలేదు అన్నట్లుగా చెప్పగలరు. అంటే వ్యంగ్యంగా మాట్లాడినా ఎదుటివారికి అర్థం కాదు. తిడుతున్నారో పొగుడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడతారు. ఎదుటివారిని ఈజీగా కన్విన్స్ చేయగల నేర్పరులు. వీరిలో నెగిటివ్ యాంగిల్స్ కూడా ఉంటాయి, అవి వీడియో చివరిలో చెప్పుకుందాం. అలాగే వీరు చాలా తెలివైన వారు. కానీ వీరిలో ఉన్న ఇబ్బందికర విషయం ఏంటంటే ఏదైనా పని మొదలు పెట్టే ముందు నేను అసలు ఈ పని చేయగలనా అని సంకోచిస్తారు. అంటే వారి మీద వారికి నమ్మకం తక్కువ. మీరు కన్యా రాశి వారి ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరైనా అడిగితే మీ అమ్మాయి ఎలా ఉంటుంది అంటే చాలా తెలివైనదండి, సమర్థురాలు, కానీ ఎవ్వరు చెప్పినా వినదు అంటూ ఉంటారు. వీరి మీద వీరికంటే కూడా వీరి తోడబుట్టిన వాళ్ళకి, వీరిని కన్న తల్లిదండ్రులకు, వీరి స్నేహితులకు ఎక్కువ నమ్మకం ఉంటుంది, ఏదైనా చేయగల సత్తా వీరికి ఉంది అని. కానీ వీరిని వీరే అండర్ ఎస్టిమేట్ వేసుకుంటారు. దానివల్ల లైఫ్లో మంచి మంచి ఆపర్చునిటీస్ని మిస్ చేసుకుంటారు. అలాగే వీరికి దూర ప్రాంత ప్రయాణాలు అన్నా, స్నేహితులతో ముచ్చట్లు అన్నా చాలా ఇష్టం. వీరు విజిట్ చేసే ప్రాంతాలు కూడా పచ్చని వాతావరణాన్ని కోరుకుంటారు, పల్లెటూరు వాతావరణాన్ని ఇష్టపడతారు. ఏదైనా సరే న్యాచురల్గా ఉండాలి అని కోరుకునే స్వభావం. చుట్టాలతో గడపడం అన్నా కూడా చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన చుట్టాలనే వెళ్ళనెవరు అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా వస్తే శ్రమ పెరుగుతుంది, వారికి మర్యాదలు చేయాలి అనుకోకుండా ఇంకో 2 రోజులు ఉండండి, ఉన్నట్లే లేదు అన్నట్లుగా మాట్లాడతారు. కానీ అది వీరికి ఇష్టమైన బంధువుల విషయంలో మాత్రమే. ఇష్టం లేని వాళ్ళని వీరి దరిదాపుల్లో కూడా రానివ్వరు. ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి వీరికి బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది. బుధుడు కమ్యూనికేషన్కి అధిపతి. అందుకే వీరు కూడా వీరి మాటలతో అందరినీ తన వైపుకు తిప్పుకుంటారు. వీరు స్థిరపడిన వృత్తులు కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్వే ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. బ్యాంకింగ్ రంగాల్లో కానీ, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ, సొంతంగా ఎలక్ట్రానిక్స్ కానీ, ఏదైనా కస్టమర్కి అమ్మే షాప్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేపట్టినా మొదట్లో బద్ధకంగా వ్యవహరిస్తారు, కానీ వీరు కనుక ఒకటి చేయాలి అని నిర్ణయించుకుంటే మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా పనిని మాత్రం ఆపరు. అంటే వారంతరగా వారు అనుకుని చేయాలే తప్ప వెనక నుండి ఎవరైనా పుష్ చేసినా సరే అంత శ్రద్ధ పెట్టి చేయరు. వారు అనుకుంటే మాత్రం ఎవ్వరూ ఆపలేరు. మొండితనం, పట్టుదల ఎక్కువగానే ఉంటాయి. అలాగే పనులు కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు, గుడ్డిగా మొదలు పెట్టేరు. అలాగే వీరికి కన్న తల్లిదండ్రుల నుండి వంశపారపర్యంగా ఆస్తులు సంక్రమిస్తాయి.
అలాగే ఈ కన్యా రాశి వారు ముందు చెప్పినట్లుగా ప్రయాణాలు అంటే ఎక్కువగా ఇష్టపడతారు, కానీ వీరు సొంత ప్రదేశం అంటే వీరి జన్మస్థలంలోనే ఉంటే అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారిలో ఇంకో గొప్ప గుణం ఏంటంటే, ఎవరైనా ఏమైనా చెబితే గుడ్డిగా నమ్మేయకుండా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలుగుతారు. సమయానికి సందర్భానికి అనుకూలంగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే వీరు ఆరోగ్యం మీద శ్రద్ధ చూపుతారు, మంచి ఆహారాన్ని తీసుకుంటారు. అలాగే వీరిలో ఉన్న ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఇతరుల ప్రతిభను బాగా ప్రోత్సహిస్తారు. సమాజంలో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, ఎదుటివాడు ఎదుగుతున్నాడు అంటే అస్సలు భరించలేరు. అదేముందిలే వాడు సాధించింది చిన్నదే అన్నట్లుగా విమర్శిస్తారు. కానీ ఈ కన్యా రాశిలో జన్మించిన అమ్మాయిల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఎదుటివారి కష్టాన్ని గుర్తించి ప్రోత్సహిస్తారు. అది అందరికీ చేత కాదు. అందుకే ముందు చెప్పినట్లుగా ఈ కన్యా రాశిలో జన్మించిన అమ్మాయిలకు ఆత్మీయులు ఎక్కువగా ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే, నేను ఒంటరిని అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన అమ్మాయిల లైఫ్లో దెబ్బతీసే విషయం ఏంటంటే మధ్యవర్తిత్వం. అనవసరంగా ఎవరి విషయాల్లోనూ తలదూర్చకపోవటమే మంచిది. మన వాళ్ళే కదా అని మధ్యవర్తిత్వం చేస్తే నష్టపోక తప్పదు. అది కూడా అయిన వాళ్ళ చేతిలోనే. మీ సొంత కుటుంబ సభ్యులైతే, మీకు బాగా నమ్మకస్తులైతేనే తప్ప షూరిటీ సంతకాలు కానీ డబ్బు పరంగా ఏమైనా లావాదేవీల్లో ఇన్వాల్వ్ అయితే తప్పులేదు, కానీ తక్కువ పరిచయం ఉన్న వాళ్ళ ఆర్థిక విషయాల్లో మాత్రం కలగ చేసుకుంటే మోసపోక తప్పదు. నాకు తెలిసిన కన్యా రాశి వారి జీవితాల్లోనే నేను చాలా చూశాను. కాబట్టి ఈ విషయంలో ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. అలాగే వీరి గురించి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం, ఈ కన్యా రాశిలో పుట్టిన వారికి లైఫ్లో ఒక్కసారైనా ప్రమాదాలకు గురయ్యి బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చిన్న యాక్సిడెంట్లు అవ్వటం కానీ, లేదా బాల్యంలో ఎత్తు మీద నుండి పడిపోవటం లాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు నమ్మకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మనుషులు కాబట్టి ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం అస్సలు భరించలేరు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో వారిని క్షమించే ప్రయత్నం మాత్రం చేయరు. పగిలిపోయిన అద్దాన్ని ఎలాగైతే అతికించలేమో వీరి మనసు కూడా అంతే. ఒక్కసారి ఒక మనిషి మీద చెడు అభిప్రాయం కనుక ఏర్పడితే వారి ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. అలాగే వీరి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు వారి భర్త తన బంధువుల్ని అంటే తనతో పాటు ఆ అమ్మాయి తరపు చుట్టాలకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుకుంటుంది. ఈ విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చుట్టాలకు సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న గొడవలు అవుతాయి. సహజంగానే ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలకు బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. బంధువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. బంధాలకు బంధుత్వాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరి జీవిత భాగస్వామి వీరికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి అని కోరుకుంటారు. వీరి జీవిత భాగస్వామి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుకుంటున్నారో వీరు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇస్తారు అని చెప్పడానికి ఏమాత్రమో కూడా సందేహం లేదు. అలాగే వీరికి ఏదైనా ప్రదేశం కనుక నచ్చితే ఇక్కడ నేనుండాలి, నా పిల్లలు ఉండాలి, నా భర్త ఉండాలి, నాకు ఇష్టమైన వ్యక్తులు మాత్రమే నా చుట్టుపక్కన ఉండాలి అని కోరుకుంటారు. వీరికి నచ్చని వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చినా సరే ఒక్క నిమిషం కూడా ఓర్చుకోలేరు. ఒక రకంగా చెప్పాలి అంటే నటించటం ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలకు చేత కాదు అనే చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉంటే వీరి కళ్ళల్లోనే ప్రేమ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ద్వేషం ఉంటే అది వీరు మాటల్లో చెప్పకపోయినా ముఖంలోనే, ఆ చూసే తీరులోనే కనిపిస్తుంది. నాకు నచ్చని వ్యక్తులతో నేను మాట్లాడను, నాకు నచ్చిన వారిని నేను వదులుకోను అనే వైపుగా వీరి ఆలోచనలు ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కన్యా రాశిలో పుట్టిన అమ్మాయిలను ఇష్టపడుతున్నట్లయితే ఈ విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. బలవంతంగా వీరికి ఇష్టం లేని వ్యక్తులతో మాట్లాడించాలని చూసినా, ఇష్టం లేని పనులు చేయించాలి అని చూసినా ఈ రాశి మహిళలు చాలా వేగంగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. వారి మనసుకు నచ్చిందే తప్ప నచ్చని పని చేయాల్సి వచ్చినా చేయరు. మొండితనం ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడతారు. గొడవలకు వెళ్ళే మనస్తత్వం కాదు. కానీ ఎదుటి వ్యక్తి కాళ్ళు దువ్వితే మాత్రం వీరు కూడా వెనక్కి తగ్గరు అనే చెప్పవచ్చు.
ఒక మాటలో ఈ కన్యా రాశిలో జన్మించిన అమ్మాయిల గురించి చెప్పాలంటే, నా పని నేను చేసుకుంటా, నన్నెవ్వరూ కదిలించవద్దు, నాకిష్టం లేని పనులు చేయించాలని ప్రయత్నించవద్దు అన్నట్లుగా వీరి స్వభావం ఉంటుంది. వీరి జీవిత భాగస్వామి కనుక లేదు నువ్వు ఇది చేయాలి అని ఇబ్బంది పెడితే దూరం అయిపోవటానికి ఏమాత్రమూ కూడా సంకోచించరు. స్వేచ్ఛా వాతావరణాన్ని కోరుకుంటారు. స్వేచ్ఛ ఎక్కువగా కావాలి వీరికి. చెప్పే విధానంలో చెప్తే చేస్తారు కానీ భయపెట్టో బెదిరించో వీరికి నచ్చని వాటిని ఎవ్వరూ చేయించలేరు. అలాగే ఈ రాశిలో జన్మించిన మహిళలు వంటలు బాగా చేస్తారు. రుచికరమైన భోజనాన్ని ఇంటిల్లపాది వండి సంతృప్తి పరుస్తారు అని చెప్పవచ్చు. అలాగే వీరికి లలిత కళల మీద అభిరుచి ఉంటుంది. పెద్దవారితో వినయ విధేయతలతో ఉంటారు. తిమ్మిని బొమ్మి చేయగల తెలివితేటలు సామర్థ్యం ఉంటాయి. ఒకరి మీద ఆధారపడటానికి ఇష్టపడరు. ఒక వయసు రాగానే నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని వారంతరగా వారు దానికి తగ్గట్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జీవితంలో సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటారు కానీ కష్టాలు ఎక్కువ పడతారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని రాటు తేలిపోయి ఉంటారు అని చెప్పవచ్చు. వీరికి బంధుప్రీతి ఉన్నప్పటికీ బంధువులు అయిన వాళ్ళు కన్నా కూడా బయట వాళ్ళే ఎక్కువగా సహకరిస్తూ ఉంటారు. అంటే బంధువర్గంలో కన్నా సొసైటీలో మంచి పేరు ఉంటుంది వీరికి. వీరి చుట్టాల్లో వీరిని చాలామంది వాడుకుంటారు కానీ ముఖ్యమైన సందర్భాల్లో సహకరించరు. జీవితంలో ఒక్కో స్టేజ్లో అయిన వాళ్ళ కన్నా కూడా స్నేహితులే బెటర్ అని ఫీల్ అయ్యే సందర్భాలు కూడా ఎదురవుతాయి. శత్రువర్గం ఉంటుంది కానీ వీరిని గమనించడం తప్ప ఏమీ చేయలేరు. ఈ కన్యా రాశి వారికి ఏదైనా అవకాశం వస్తే దానిని సద్వినియోగం చేసుకునే గుణం ఉంటుంది. వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి కాబట్టి వీరు అడగాలే కానీ అవసరం వచ్చినప్పుడు అప్పు తేలికగా పుడుతుంది. అలాగే వీరికి ఆధ్యాత్మిక తత్వం ఎక్కువగా ఉంటుంది. దేవుడి మీద అపారమైన నమ్మకం, భక్తి ఉంటాయి. గుళ్ళు గోపురాలకు తిరగటం అంటే మక్కువ చూపుతారు. కన్యా రాశి వారు తెలుసో తెలియకో తప్పు చేస్తే వీరి మనస్సాక్షికి దేవుడు ఇక నన్ను క్షమించడు, నాకు పాపం చుట్టుకుంటుందని లోపల దుఃఖిస్తారు. అలాగే ముందు చెప్పినట్లుగా ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం వీరికి ఉండదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరికి ఉంటుంది. అలాగే కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కటి పొదుపు, భర్తను సరిదిద్దుకోగల గడుసరితనం వీరిలో ఉంటాయి. కాకపోతే వీరిలో ఇబ్బంది కలిగించే విషయాలు ఏంటంటే ఏదైనా తప్పు చేస్తే కప్పిపుచ్చుకోవాలని చూస్తారు. లోపల వారికి తెలిసినా సరే, లోపల వారు బాధపడుతున్నా దానిని పక్కవారికి తెలియకుండా కప్పిపుచ్చుకోవాలని చూస్తారు. దానివల్ల ఇంకా చిన్న చిన్న తప్పులు చేయాల్సి వస్తుంది. అలాగే ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదనే బాధ అధికంగా ఉంటుంది. ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచనలు వీరి మనసును బాధ పెడతాయి. ఈ కన్యా రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. క్రమశిక్షణగా ఉండేందుకు ఇష్టపడతారు. ఈ గుణం కారణంగా వీరు చాలా విజయాలు సాధిస్తారు. చిన్నపిల్లలతో గడపటం అంటే ఈ కన్యా రాశిలో జన్మించిన మహిళలకు చాలా ఇష్టం. తెలియని వ్యక్తులకు సహాయం చేయటం కూడా వీరి అలవాటుగా ఉంటుంది. అలాగే వీరు వ్యాపార దక్షతను కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు. నష్టంలో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది. వీరికి ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయి. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వల్ల సమస్యలను అధిగమించవచ్చు. అలాగే వీరి అదృష్ట రంగులు ఆకుపచ్చ, పసుపు రంగులు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. అదృష్ట సంఖ్య 5. అలాగే ఆరోగ్యానికి సంబంధించి వీరికి మలబద్ధకం కానీ, చర్మ సంబంధిత వ్యాధులు కానీ, బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలతో ఎక్కువగా బాధపడతారు. ఈ కన్యా రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త. ఈ 3 నక్షత్రాలలో జన్మించిన వారి పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతాయి, అలాగే వీరు ఏ రుద్రాక్షను, రత్నాన్ని ధరించాలి, ఏవి దానంగా ఇస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు చెప్తాను. మీ పేరులోని మొదటి అక్షరం కనుక టో, పా, పీతో మొదలైతే మీరు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించినట్లు. అదే మీ పేరు మొదటి అక్షరం కనుక వు, షం, నా, డాతో మొదలైతే మీరు కన్యా రాశి, హస్తా నక్షత్రంలో జన్మించినట్లు.
అదే మీ పేరు మొదటి అక్షరం కనుక పే పోతో మొదలైతే మీరు కన్యా రాశి చిత్తా నక్షత్రంలో జన్మించినట్లు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు కెంపుని ధరించాలి. ఒక సోమవారం నాడు బంగారంలో పొదిగిన కెంపుని శివాలయంలో అభిషేకం చేయించి ఉంగరపు వేలుకు ధరిస్తే మంచిది. అలాగే వీరు దానం ఇవ్వాల్సింది గోధుమలు దానం ఇస్తే చాలా మంచి జరుగుతుంది. వీరు ధరించవలసిన రుద్రాక్ష ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. హస్తా నక్షత్రంలో జన్మించిన వారు ఒక సోమవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి ఉంగరపు వేలికి వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి. అలాగే వీరు బియ్యాన్ని కనుక దానంగా ఇస్తే చాలా మేలు జరుగుతుంది. వీరు ధరించవలసిన రుద్రాక్ష ద్విముఖి రుద్రాక్ష. ఇక చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరించాలి. ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేయించుకుని ఉంగరపు వేలికి వెండిలో పొదిగిన పగడాన్ని ధరించాలి. అలాగే వీరు కందుల్ని దానంగా ఇస్తే మేలు జరుగుతుంది. వీరు ధరించవలసిన రుద్రాక్ష 3 ముఖాలు కల త్రిముఖి రుద్రాక్ష. ఈ త్రిముఖి రుద్రాక్షను కనుక ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. మా ఛానల్లోని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అందుతాయి.